ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. మాతృదేవోభవ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి వల్ల కలిగేటటువంటి ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వాటికి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటి అసలు ముందు అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకునేటట్టు ఇది గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే. దీన్ని జాతకంతో పాటు అనుసంధానం చేసుకుంటేనే మనకు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. ఇది ఒక్కటి చూసుకున్నంత మాత్రాన ఇది ఎక్కువ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయనో లేకపోతే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనో దీనికి సంబరపడవలసినటువంటి పని కానీ బాధపడవలసినటువంటి పని కానీ ఏమీ ఉండదండి. పూర్తి మన జాతకం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే జాతకాన్ని ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. జాతకం రాయించుకున్న తర్వాత కొంతకాలానికి మనకి ఎప్పుడు నా పరిస్థితి బాగలేనప్పుడు మళ్ళీ ఒకసారి జాతకం చూసుకుంటే అందులో పరిస్థితి బాగానే ఉన్నది అని అన్నప్పుడు గోచారం దగ్గరికి మనం వెళ్ళాలి. గోచారం దగ్గరికి వెళ్ళి గోచారంలో ఏ గ్రహాలైనా మనని బాధ పెడుతున్నాయా, ఏ గ్రహం వల్ల మనకి బాధ కలుగుతోంది అనేటటువంటిది చూసుకోవటానికి మాత్రమే ఈ గోచారము అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు పూర్తి జాతకాన్ని మాత్రం రాయించుకోవాలి అంటే తెలుసుకోవాలి అంటే రాయించుకోండి. నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు. ఒకవేళ మా దగ్గరే చూపించుకోవాలి అనుకుంటే మాత్రం మా యొక్క ఫోన్ నెంబర్ కలుస్తున్నది. మా దగ్గరికి మీరు ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. అయ్యా అంచేత ఇప్పుడు ప్రస్తుతం మనము కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోచారం ప్రకారంగా కన్యలో కేతు సంచారం జరుగుతోందండి. ఈ కన్యలో కేతు సంచారం అనేటటువంటిది శుభ పరిణామాలను ఇవ్వజాలదు. శారీరకంగా అనారోగ్యం కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనసు స్థిమితంగా ఉండదు. ఇకపోతే ద్వితీయులు తృతీయాలు శుద్ధి అంటే ఖాళీగా ఉన్నాయి. చతుర్థంలోకి గనక మనకు వెళ్ళినట్టయితే కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారము జరుగుతున్నది. ఈ 3 గ్రహాలు కూడా కొద్ది రోజులు మాత్రమే మనకి ఈ చతుర్థంలో ఉన్నాయి. తర్వాత పంచమంలోనికి ప్రవేశం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొదటగా ఈ కుజుడిని గనక మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో మనకి కుజుడు అంత శుభపరిణామాలు ఇవ్వజాలడు. అలాగే తర్వాత ఈ కుజుడు మనకి 5వ తారీఖు తర్వాత మకరంలో ప్రవేశిస్తారు. మకరంలో ప్రవేశించాక కూడా ఆయన గోచార రీత్యా మనకి శుభ ఫలితాలు ఏమి ఇవ్వజాలడు. ఇక పోయినట్టయితే బుధుడిని మనం తీసుకోవాలి. ఈ బుధుడు చతుర్థ స్థానంలో మనకి మంచి ఫలితాన్ని 20వ తారీఖు వరకు మాత్రము ఇక్కడ మనకి ఈ ధనురాశిలో ఉంటారు. ఆ తర్వాత మకరంలో ప్రవేశిస్తారు. ఈ ధనురాశిలో ఉన్నటువంటి 20 రోజులు మనకి మంచి ఫలితాలు ఇస్తారు. ఆయన ద్వారా ఓ బుద్ధి సక్రమైన మార్గంలో పనిచేయటము, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అనేక విషయాల్లో మనకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. ఇకపోతే అదే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు
కూడా మనకి ఆ 10 రోజులు, మిగతా 10 రోజులు గుజుల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆ 20వ తారీఖు దాటిన తర్వాత మకరంలో ప్రవేశించాక ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఈ 20 రోజులు ఇచ్చినటువంటి శుభఫలితాలని ఇవ్వజాలరు ఆయన. ఇక చతుర్థంలోనే ఉన్న సంచారం చేస్తున్నటువంటి శుక్రుని గురించి మనం తెలుసుకున్నట్టయితే, శుక్రుడు చతుర్థంలో 4వ స్థానంలో సంచారం చేసేటప్పుడు చక్కటి సుఫలితాలు ఇస్తారు. అలాగే పంచమంలోకి కూడా ఆయన 11వ తారీఖు నుంచి ఆయన మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అప్పుడు కూడా మనకి ఆయన మంచి శుభఫలితాలే ఇస్తారు శుక్రుడు. ఆ శుక్రుడు వల్ల మనకి కలిగేటటువంటి సౌఖ్యాలు, ప్రతి మనిషి సౌఖ్యం అనుభవించాలి. జేబులో డబ్బులున్నా సుఖాలు అనుభవించలేరు కొంతమంది. అటువంటివి కానివ్వండి, వాహనం కొనుక్కోనివ్వడం కానివ్వండి, లేకపోతే అనేక వినోదాల్లో కలుసుకోనివ్వండి, వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నా, ఒక మంచి మిత్రులు కలుసుకోవాలన్నా, ఒక మంచి బంధువర్గాన్ని కలుసుకోవాలన్నా, అన్నిటికీ అన్ని రకాల సుఖాలకి కూడా కారకుడైనటువంటి శుక్రుడు మనకి ఆయన చతుర్థంలో ఉన్న పంచమంలోకి మారినప్పటికీ కూడాను ఆయన ఈ నెల మొత్తము ఈ కన్యా రాశి వారికి శుభప్రదమైనటువంటి ఫలితాలను మాత్రం ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక పోయినట్టయితే 5వ స్థానంలో ఉన్నటువంటి రవిని మనం తీసుకున్నట్టయితే, ఈ రవి మనకి మకరంలో ఇప్పుడు 13వ తారీఖు వరకు ఉంటారండి. మకరంలో ఉన్నటువంటి రవి ఈ కన్యా రాశి వారికి శుభఫలాలను ఇవ్వజాలడు. అలాగే 13 తర్వాత కుంభంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత మిగతా నెలాఖరంత వరకు కూడా ఆయన అక్కడ ఆ కుంభరాశిలోనే ఉంటారు. ఆ కుంభరాశిలో 6వ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, సూర్య భగవాన్ ప్రవేశించారో, అప్పుడు ఆ కుంభరాశిలో అద్భుతమైనటువంటి ఫలితాలు, చాలా చక్కటి ఫలితాలు, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఇటు శత్రు రుణ బాధల్లో కానివ్వండి, మనకు రావాల్సిన డబ్బులు రావటం కానీ, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి తీర్చేయగలగటం కానీ, లేకపోతే మనం ఎవరినో అడిగాము, వాళ్ళు అప్పు అడిగాము, ఇదిగో అదిగో అంటూ తిప్పుతున్నారు, వాళ్ళు మనకి రుణం ఇవ్వటం కానివ్వండి, తీర్చుకుంటుంటారు, రుణం తీర్చడం కానీ, ఏదేమైనప్పటికీ కూడా కొంచెం అన్ని రుణ సంబంధ బాధలన్నిటిని వాటి గురించి అన్నిటి కూడా చక్కటి ఫలితాలు మనకి రవి ప్రసాదిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆయన చక్కటి ఫలితాలు మనకు అన్నిటికీ కూడా అందజేస్తూ ఉంటారు ఆయన. ఇకపోతే ఈ సప్తముల్లో శని యొక్క భగవాన్ ఇప్పుడు షష్టముల్లో మనకి శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. అది ఆయన స్వక్షేత్రము ప్లస్ ఆయన 6వ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తారు. ఆ విధంగా శని భగవానుడు ఏది ముట్టుకున్నప్పటికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాల్ని ఇవ్వడంలో 100కి 100 పాళ్ళు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అంచేత ఈ శని భగవానుడి యొక్క ప్రభావం చేత మనకి ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అనారోగ్యాలు కొంచెం మనం బాధించకుండా ఉండడంలో కానివ్వండి, ఇచ్చినప్పులు రావటం కానివ్వండి, లేకపోతే ఎవరినో మనం అప్పటికే వాళ్ళు ఇదిగో తిప్పుతున్నారు వాళ్ళు ఇవ్వటం కానివ్వండి, ఏ విధంగా చూసినప్పటికీ కూడా 6వ స్థానానికి సంబంధించినటువంటివి, శనీశ్వరుడికి సంబంధించినటువంటి అనేక కారకత్వాలను కూడా మనకి అనేక విషయాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటారు శని భగవానుడు. ఇక పోయినట్టయితే సప్తముల్లో రాహు సంచారం అంత శుభ పరిణామాలు ఇవ్వదండి. అలాగే భార్యాభర్తల మధ్యన అప్పుడప్పుడు కొంచెం చిటపట్లు రావటం అని, అలాగే ఫ్రెండ్స్, స్నేహితులు ఇట్లాంటి వాళ్ళ మధ్యన కూడా మాట తేడా రావటం, ఇట్లాంటి పరిణామాలన్నీ చాలా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాస్త మనం ఒకరు తగ్గితే ఒకరు సరిపోతుంది అని దాని పెద్ద విశేషం ఏమి కాదు. వాళ్ళు మాట్లాడారు అని చెప్పి మనం మాట్లాడితే అక్కడ కొంచెం అభిప్రాయ భేదాలు పెద్దగా అవుతాయి. వాళ్ళు అవునన్నా కాసేపు ఏదో అన్నారు, కాసేపు ఊరుకుంటే అయిపోయింది, అది అక్కడ ఆగిపోతుంది, చల్లారిపోతుంది. ఆ విధమైనటువంటి కొన్ని ఇవన్నీ చెప్పాల్సినటువంటి విషయం లేదు, ఇవన్నీ మీకు తెలిసినటువంటి. ఆ ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గితే ఏముండదండి. ఈ మధ్య చాలా మంది సినిమాలో డైలాగులు కూడా వాడుతున్నారు కదా, ఎక్కడ నొక్కాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నట్టుగా. ఆ విధంగా మనం ఎక్కడ తగ్గాలో అక్కడ మనం తెలుసుకున్నట్టయితే చాలా వరకు గొడవలు వాటి అంతటా సమసిపోతాయండి. పెద్దవి కాదు కానీ చిన్నవన్నీ కూడా సమసిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ పోయినట్టయితే అష్టమంలో రాహు అసలు ఏమాత్రం కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలండి.
అలాగే భాగ్యంలో గురు సంచారం జరుగుతోందండి. భాగ్యంలో గురు సంచారం కూడా అంత శుభ పరిణామాలను ఇవ్వజాలదండి మనకి. అందుచేత ధన విషయంలో కూడా కొంచెం ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చు. కొంచెము సమయానికి అనుకున్న డబ్బులు అందకపోవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కొంత అనుకున్నటువంటి ఈ లాభాలు గణించలేకపోవచ్చు. కొంచెం వెనకబడేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందుచేత మీరు తప్పకుండా ఈ నవగ్రహ మంత్రాలను చదువుకుంటూనే ఉండండి. రోజు ఏదో వీలున్న రోజు తప్పకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి, అవన్నీ చూపించుకోండి, చక్కగా చేయించుకోండి. చేసుకున్నట్టయితే అన్ని శుభపరిణామాలు జరుగుతూ ఉంటాయి. చేత శుభం భూయాత్. ఈ విధంగా చేసుకోండి. శుభం భూయాత్.